ఓకే. మనం ఫంక్షన్స్ కాన్సెప్ట్ చూస్తున్నాము. లైక్ మెయిన్ నుంచి ఒక ఫంక్షన్ కాల్ చేయడం, మళ్ళీ ఆ ఫంక్షన్ నుంచి ఇంకో ఫంక్షన్ కాల్ చేయడం, అట్లా ఒక ఫంక్షన్ నుంచి ఇంకో ఫంక్షన్ కాల్ చేయడం, ఇవన్నీ చూస్తున్నాం. అండ్ మనం ఫంక్షన్ కాల్ చేసినప్పుడు కొన్ని ఆర్గ్యుమెంట్స్ కూడా పాస్ చేస్తున్నాం. అట్లాగే వచ్చిన ఆర్గ్యుమెంట్స్ని బేస్ చేసుకొని ఇక్కడ కొంత క్యాలిక్యులేషన్ చేసి ఏదైనా ఒక వాల్యూ రిటర్న్ చేయడం కూడా చేస్తూ ఉన్నాం. రైట్. సో దీస్ ఆర్ ఆల్ వాట్ వీ హ్యావ్ సీన్ సో ఫార్ ఫంక్షన్స్కి సంబంధించి. అయితే జనరల్గా మనం ఒక ప్రోగ్రామ్, ఒక ఫంక్షన్ యూజ్ చేసి ఒక చిన్న కోడ్ రాసినప్పుడు ఒక్కొక్క దాన్ని మనం ఒక డిఫరెంట్ వేస్లో రాసుకోవచ్చు. ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఆ డిఫరెంట్ వేస్ ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం, తర్వాత వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సింపుల్ థింగ్ లైక్ ఒక 2 నెంబర్స్ని యాడ్ చేయాలి. ఒక సింపుల్, వెరీ వెరీ సింపుల్ ప్రోగ్రామ్. ఓకేనా? ఎలా రాయొచ్చు? నార్మల్గా మెయిన్ ఇన్పుట్ తీసుకుందాం. 2 నెంబర్స్ ఇన్పుట్ తీసుకొని వాటి సమ్ కనుక్కోవాలి. ఫర్ దట్ ఇంట్ ఏ బి ఎస్, ఏబి అనే వేరియబుల్స్లోకి ఇన్పుట్ తీసుకుంటాం, ఎస్లోకి సమ్ అనేది రావాలి. ఇది మన ఇంటెన్షన్. సో ఫర్ దట్ ప్రింట్ఎఫ్ 2 నెంబర్స్, అంటే మెసేజ్ సింపుల్గా వేసి 2 నెంబర్స్ అని అడుగుతున్నాం. వెంటనే స్కాన్ఎఫ్ %d అడ్రస్ ఆఫ్ ఏ, అడ్రస్ ఆఫ్ బి, ఏబిలోకి ఇన్పుట్ తీసుకున్నాం. తర్వాత సమ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఎడిషన్ చేసాం, దాన్ని రిజల్ట్గా ప్రింట్ చేసాం. సమ్ ఈస్ %d ఎస్. ఇది అసలు ఫంక్షన్ అనేది లేకుండా స్ట్రైట్ అవే మనం మొత్తం మెయిన్లోనే రాసిన ప్రోగ్రామ్. దాన్ని మోడిఫై చేద్దాం. జస్ట్ మన మెయిన్ కాన్సెప్ట్ ఇది. ఈ ప్రోగ్రామ్ని మనం ఇప్పుడు డిఫరెంట్ వేస్లో రాయడానికి ట్రై చేద్దాం. ఓకే. సో ఇక్కడ నేను ప్రోగ్రామ్ రాశాను. ఈ ప్రోగ్రాంలో ఇది చాలా చిన్న ప్రోగ్రామ్, కానీ ట్రై టు అనలైజ్ దిస్. ఏంటి? ఇక్కడ కావాల్సిన వేరియబుల్స్ క్రియేట్ చేసాం, తర్వాత ఇన్పుట్ తీసుకున్నాం, తర్వాత క్యాలిక్యులేషన్ చేసాం. మేబీ ఒక చిన్న ఎడిషనే, బట్ స్టిల్ ట్రీట్ దిస్ యాజ్ ఎ సపరేట్ యూనిట్. క్యాలిక్యులేషన్ చేసాం, తర్వాత రిజల్ట్ ప్రింట్ చేసాం, అవుట్పుట్ ఇస్తున్నాం. ఇప్పుడు ఇన్పుట్, ప్రాసెసింగ్, అవుట్పుట్, ఈ మూడింటిని 3 డిఫరెంట్ థింగ్స్గా ట్రీట్ చేయండి. ఎట్లా? ఇన్పుట్ అంటే ఇది ఇన్పుట్, ప్రాసెసింగ్ మీన్స్ క్యాలిక్యులేషన్, అవుట్పుట్, ఈ మూడింటిని సపరేట్ థింగ్స్గా ట్రీట్ చేస్తే మొత్తాన్ని కలిపి మెయిన్లో పెట్టేశాం. ఇప్పుడు నేను ఇదే ప్రోగ్రామ్ని ఇక్కడ రాస్తున్నాను. సేమ్ అదే ప్రోగ్రామ్ని రీరైట్ చేస్తున్నాను. కాకపోతే ఏం చేస్తున్నానంటే, ఈ 2 వాల్యూస్ ఇక్కడ ఇన్పుట్ తీసుకుంటున్నాం కదా, ఏబి అనే వాల్యూస్ ఇన్పుట్ తీసుకుంటున్నాం కదా, ఇన్పుట్ తీసుకున్న తర్వాత ఈ రెండింటిని ఒక ఫంక్షన్కి పాస్ చేస్తాను. ఆ రిమైనింగ్ వర్క్ అంతా ఆ ఫంక్షన్లో జరిగిపోవాలి. ఇది నా ఇంటెన్షన్. అప్పుడు ఈ ప్రోగ్రాంలో ఎక్కడెక్కడ చేంజెస్ చేయాలి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. 2 నెంబర్స్ అని మెసేజ్ ఇస్తాం, ఆ 2 నెంబర్స్ ఇన్పుట్ తీసుకుంటాం, అంతవరకు ఓకే. తర్వాత కెన్ ఐ సే సంథింగ్ లైక్, దీనికి యాడ్ అనే ఫంక్షన్ నేమ్ పెట్టుకుంటే యాడ్ ఏ కామా బి అని ఫంక్షన్ రాస్తాం. దట్స్ ఇట్. అక్కడితో మెయిన్ అయిపోయింది. ఇప్పుడు యాక్చువల్ ఫంక్షన్ ఎలా రాసుకుంటాం? యాడ్ పైనుంచి ఏ అనే వేరియబుల్, బి అనే వేరియబుల్, అంటే మనం ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ పైన ఏబీ వస్తున్నాయి కానీ ఇక్కడ కూడా ఏబీనే తీసుకోవాలని రూల్ ఏం లేదు. ఎనీ వేరియబుల్ వీ కెన్ టేక్. సో ఏబీని ఇక్కడ తీసుకున్నాము, ఏబీలోకి రిసీవ్ చేసుకున్నాం, ఇక్కడ సమ్ క్యాలిక్యులేట్ చేసి అవుట్పుట్ ఇక్కడే ప్రింట్ చేసాం. అయితే ఇక్కడ సమ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఏబీ అనే వేరియబుల్స్ పైనుంచి ఏబీ వస్తున్నాయి, వాటి ఇక్కడ ఏబీలోకి తీసుకున్నాం. ఇక్కడ ఎస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అన్నాం. ఇప్పుడు ఎస్ అనే వేరియబుల్ ఎక్కడ క్రియేట్ అయింది? మెయిన్లో క్రియేట్ అయింది. కానీ యాడ్ అనే ఫంక్షన్ తెలియదు కదా దీని గురించి. కాబట్టి ఈ ఫంక్షన్లో మనం వేరియబుల్ యూజ్ చేస్తే ఈ ఫంక్షన్లోనే ఆ వేరియబుల్ని క్రియేట్ చేయాలి. కాబట్టి ఆ వేరియబుల్ ఇక్కడ క్రియేట్ చేద్దాం, ఇంట్ ఎస్. అండ్ ఇక్కడ ఎస్ అనే వేరియబుల్ క్రియేట్ చేసాం, ఎడిషన్ చేసి ఆ రిజల్ట్ ఎస్లో పెట్టుకున్నాం, ప్రింట్ చేసాం. దట్స్ ఇట్, అయిపోయింది. అయితే ఇక్కడ ఎస్తో అవసరం లేదు కదా మెయిన్లో. కాబట్టి మనకి ఎక్కడ ఒక వేరియబుల్ అవసరమా లేదా అనేది చూసుకుందాం జాగ్రత్తగా.
ఓకే. సో ఓకే. సో ఈ ప్రోగ్రామ్ని ఇలా రాసాం, చిన్న చేంజ్ చేసాం. ఏంటి, మెయిన్లో రాసిన మొత్తం కోడ్ని ఇక్కడ డివైడ్ చేసాం. ఈ డివిజన్ ఎలా జరిగిందో ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇన్పుట్ వరకు మెయిన్లో ఉంది, తర్వాత క్యాలిక్యులేషన్ అండ్ అవుట్పుట్ ఈ మొత్తం కూడా ఒక సపరేట్ ఫంక్షన్లో ఉంది. ఓకే ఫైన్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఇంకొంచెం చిన్న మోడిఫికేషన్తో చేస్తాం. ఇదే ప్రోగ్రామ్ని ఇంకోలాగా రాస్తాం. ఏంటి అంటే ఇందులో ఏం చేయబోతున్నాం అంటే ఇన్పుట్ మెయిన్లోనే ఉంది. ఆ ఇన్పుట్ వాల్యూస్ రెండింటిని ఒక ఫంక్షన్కి పాస్ చేస్తున్నాం. పాస్ చేసినప్పుడు ఇక్కడ ఏలోకి బీలోకి వాల్యూస్ వచ్చినాయి, ఎస్ ఉంది, ఎస్లోకి రిజల్ట్ తీసుకున్నాం. కానీ ప్రింటింగ్ మాత్రం ఇక్కడ చేయట్లేదు. ఇక్కడ ప్రింటింగ్ చేయకుండా మెయిన్లోనే ప్రింటింగ్ చేయబోతున్నాం. అయితే మెయిన్లో ప్రింట్ చేయాలంటే ఈ రిజల్ట్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసిన రిజల్ట్ మనకి పైకి వెళ్ళాలి కదా, దానికోసం ఏం చేస్తాం, రిటర్న్ ఎస్ అనే దాన్ని ఇక్కడ నుంచి రిటర్న్ చేసి ఆ ఎస్ని ఇక్కడ రిసీవ్ చేసుకుంటాం. ఎస్ ఈక్వల్ టు. సో ఇప్పుడు ఎస్ అనే వేరియబుల్ ఫంక్షన్లో అవసరమైంది, అట్ ది సేమ్ టైం మెయిన్లో కూడా అవసరమైంది. కాబట్టి మెయిన్లో కూడా మళ్ళీ ఆ వేరియబుల్ని క్రియేట్ చేసుకుంటాం. ఓకే. సో మనకి ఇప్పుడు ఒకే ప్రోగ్రామ్ని ఇక్కడ సింపుల్గా మెయిన్ ఇలా రాసిన ప్రోగ్రామ్ని ఇక్కడ ఇలా రాసాం, ఇక్కడ ఇంకొంచెం మోడిఫై చేసి రాసాం. రైట్, 2 వేస్లో రాస్తున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ని ఇంకొకలాగా రాసాం. ఎట్లా అంటే ఈ ఇన్పుట్ ఏదైతే ఉందో ఆ ఇన్పుట్ ఇక్కడ తీసుకోవట్లేదు, మెయిన్లో కాకుండా ఫంక్షన్లో తీసుకుందాం. ఇన్పుట్ని ఫంక్షన్లో తీసుకుందాం. అప్పుడు మనకి ఎలా తీసుకోవాలి, ఈ స్టేట్మెంట్స్ తీసేసి ఇక్కడ ఇన్పుట్ మెయిన్లోనే తీసుకుంటున్నప్పుడు ఇక్కడ పైనుంచి మనకు వాల్యూస్ రావాల్సిన అవసరం లేదు. కాబట్టి అక్కడ పంపించట్లేదు, కాబట్టి ఇక్కడ రిసీవ్ కూడా చేసుకోం. కాబట్టి ఇన్పుట్ డేటా మనకి ఫంక్షన్లో ఉంది. ఏబీ అనే వేరియబుల్స్ క్రియేట్ చేసాం, వాటిని ఇన్పుట్ తీసుకున్నాం, క్యాలిక్యులేట్ చేసాం అండ్ రిజల్ట్ ఇక్కడి నుంచి బ్యాక్ పంపిస్తున్నాం. పంపించినప్పుడు అది ఎస్లోకి తీసుకొని ప్రింట్ చేసాం. మరి ఎస్లోకి తీసుకోవాలంటే ఎస్ అనే వేరియబుల్ కావాలి, కాబట్టి లెట్స్ క్రియేట్ ఇంట్ ఎస్. సో టోటల్గా ఎక్కడెక్కడ వేరియబుల్స్ అవసరం అవుతున్నాయో అక్కడెక్కడ వేరియబుల్స్ని క్రియేట్ చేసాం. అండ్ ఇప్పుడు ఇందులో ఈ 3 ప్రోగ్రామ్స్లో ఇది ఇక మొత్తం 4 ప్రోగ్రామ్స్ రాస్తాం. 4 కాలమ్స్గా రాసుకున్నాం ప్రోగ్రామ్ని. ఫస్ట్ వన్ తప్పించి మిగిలిన 3 చోట్ల యాడ్ అనే ఫంక్షన్ ఉంది. ఈ యాడ్ అనే ఫంక్షన్ ఎక్కడెక్కడి నుంచి వాల్యూ బ్యాక్ పంపిస్తుంది, ఇక్కడ పంపిస్తుంది. రిటర్న్ ఎస్ అన్నాం కాబట్టి ఈ యాడ్ ముందు ఇంట్ అని పెట్టాం. అట్లాగే ఇక్కడ కూడా వాల్యూ రిటర్న్ చేస్తుంది కాబట్టి దీని ముందు కూడా ఇంట్ అని పెట్టాం. సో ఇక్కడ ఇంట్ అని పెట్టకపోయినా ఏం కాదు. ఎప్పుడైనా మనం అలా కనుక చేస్తుంటే వాయిడ్ అంటే ఇక్కడి నుంచి వాల్యూ ఏమి రిటర్న్ చేయకపోతే వాయిడ్ అని పెడతాం. వాయిడ్ జనరల్ మీనింగ్ ఏంటి, వాయిడ్ అంటే ఏంటి, నథింగ్ అని. ఓకేనా, జనరల్ మనకి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మీద ఉంటుంది, లైక్ గ్యారంటీ ఈజ్ వాయిడ్ ఇఫ్ సీల్ ఈజ్ ఓపెన్డ్ అని. వాయిడ్ అంటే ఏంటి, నథింగ్ అని. అంటే ఏమీ రిటర్న్ అవ్వట్లేదు, ఈ యాడ్ అనే ఫంక్షన్ నుంచి ఏమీ రిటర్న్ అవ్వట్లేదు, నథింగ్ ఈజ్ రిటర్నింగ్ అని చెప్పడం కోసం వాయిడ్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఇంటేజర్ రిటర్న్ అవుతుంది కాబట్టి ఇంట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తున్నాం అంతే. అండ్ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ కూడా ఒక ఫంక్షన్ యూజ్ చేద్దాం. దీనికి కూడా ఒక ఫంక్షన్ ద్వారా చేద్దాం. ఏంటి ఆ ఫంక్షన్ చేయబోతుంది అంటే సింప్లీ కాల్ దట్ ఫంక్షన్ యాడ్ అనే ఫంక్షన్. అంటే అసలు మెయిన్లో ఏ యాక్టివిటీ లేదు. ఇప్పుడు ఒకసారి ఈ 4 ప్రోగ్రామ్స్ని ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వాట్ వీ షుడ్ అండర్స్టాండ్,
ఈ ఫస్ట్ ప్రోగ్రాంలో ఉన్న ఈ ఫంక్షన్ ఇది యాడ్ అనే ఫంక్షన్. ఇప్పుడు యాడ్ అనే ఫంక్షన్ మీద ఒకసారి అబ్జర్వ్ చేయండి. యాడ్ అనే ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ ఏమైనా తీసుకుంటుందా లేదా? యాడ్ అనే ఫంక్షన్ మెయిన్ నుంచి ఆర్గ్యుమెంట్స్ ఏమైనా తీసుకుంటుందా అంటే నో ఆర్గ్యుమెంట్స్. నో ఆర్గ్యుమెంట్స్. అట్లాగే ఇక్కడ ఈ ఫంక్షన్ కావాల్సిన వర్క్ చేసిన తర్వాత ఏదైనా వాల్యూ ఇక్కడ నుంచి బ్యాక్ పంపిస్తుందా, రిటర్న్ చేస్తుందా అంటే నో రిటర్న్. నో ఆర్గ్యుమెంట్స్, నో రిటర్న్. అదే ఈ సెకండ్ వన్ తీసుకుంటే ఇక్కడ పైనుంచి ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుందా? పైనుంచి అంటే మెయిన్ నుంచి ఈ యాడ్ అనే ఫంక్షన్ పైనుంచి ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుందా? ఎస్, తీసుకుంటుంది. సో ఇది నో ఆర్గ్యుమెంట్సా? కాదు, విత్ ఆర్గ్యుమెంట్స్. విత్ ఆర్గ్యుమెంట్స్. అండ్ ఏమైనా రిటర్న్ చేస్తుందా? ఏం రిటర్న్ చేయట్లేదు కాబట్టి నో రిటర్న్స్. విత్ ఆర్గ్యుమెంట్స్, నో రిటర్న్ స్టేట్మెంట్. అట్లాగే ఇక్కడ తీసుకుంటే ఇది పైనుంచి ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుందా? ఎస్, తీసుకుంటుంది. సో విత్ ఆర్గ్యుమెంట్స్. ఏమైనా రిటర్న్ చేస్తుందా? ఎస్, రిటర్న్ చేస్తుంది కాబట్టి విత్ రిటర్న్. అట్లాగే ఇక్కడ తీసుకుంటే ఇక్కడ పైనుంచి ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుందా? నో ఆర్గ్యుమెంట్స్. ఏమైనా రిటర్న్ చేస్తుందా? ఎస్, చేస్తుంది కాబట్టి విత్ రిటర్న్. మనం ఎప్పుడైనా ఫంక్షన్ అనేది రాస్తే మనం ఇప్పుడు ఇంతకుముందు చాలా ఫంక్షన్స్ రాసాం కదా. ఇప్పుడు మీరు ఒకసారి రివైజ్ చేయండి. మీరు ఏమేమి ఫంక్షన్స్ అయితే రాసున్నారో అదే మనం క్లాస్లో కావచ్చు, మీరు ఓన్గా రాసినవి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఏ ఫంక్షన్ తీసుకున్నా అది ఈ నాలుగిట్లో ఏదో ఒక టైప్ అయి ఉంటుంది. ఏంటి? నో ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ నో అనేదాన్ని నేను వితౌట్ అని రాస్తాను. సో దట్ ఇట్ విల్ బి మోర్ కంపాటబుల్. ఓకేనా? మనం ఏ ఫంక్షన్ తీసుకున్నా కూడా అది ఈ నాలుగిట్లో ఏదో ఒక టైప్ అయి ఉంటుంది. ఓకేనా? ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. మనం ఇంతకుముందు తీసుకున్న ప్రోగ్రామ్స్ ఫంక్షన్స్ ఒకసారి ఇంత ఫస్ట్ ఈ ప్రోగ్రామ్స్ని. అండ్ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఈ నాలుగిట్లో ఏ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినా వచ్చే అవుట్పుట్లో డిఫరెన్స్ ఏం రాదు. కాకపోతే ఒక ఫంక్షన్ని ఇట్లా రాసుకోవచ్చు. ఒక ఫంక్షన్ రాస్తున్నప్పుడు వితౌట్ ఆర్గ్యుమెంట్స్, వితౌట్ రిటర్న్ వాల్యూ, విత్ ఆర్గ్యుమెంట్స్, వితౌట్ రిటర్న్ వాల్యూ, విత్ ఆర్గ్యుమెంట్స్, విత్ రిటర్న్ వాల్యూ, వితౌట్ ఆర్గ్యుమెంట్స్, విత్ రిటర్న్ వాల్యూ. ఇట్లా ఈ 4 వేస్లో మనం ఒక ఫంక్షన్ రాసుకోవచ్చు. మన అవసరాన్ని బట్టి, అక్కడ ఉన్న సిచ్యుయేషన్ బట్టి ఏది సూట్ అవుతుంది అనుకుంటే దాన్ని రాస్తాం. సాధ్యమైనంత వరకు ఫంక్షన్ రాసేటప్పుడు దీన్ని ప్రిఫర్ చేయండి. ఏంటి? విత్ ఆర్గ్యుమెంట్స్, విత్ రిటర్న్ వాల్యూ ప్రిఫర్ చేయండి. బట్ కొన్నిసార్లు అది పాసిబుల్ కాకపోవచ్చు. దిస్ ఈజ్ ది బెస్ట్ వే ఆఫ్ రైటింగ్ ఏ ఫంక్షన్. జనరల్గా మోస్ట్ ఆఫ్ ది ఫంక్షన్స్ ఇలా రాయడానికి ప్రిఫర్ చేస్తాం. బట్ కొన్ని పర్టికులర్ సిచ్యుయేషన్స్లో మాత్రం ఇలా కంటే అదర్ వేస్ లైక్ ఇలా రాసుకోవడం కానీ, ఇలా రాయాల్సిన అవసరం కొన్నిసార్లు వస్తుంది, ఇలా రాయాల్సిన అవసరం కొన్నిసార్లు వస్తుంది. అక్కడ అవసరాన్ని బట్టి ఏది రాసుకుంటాం. బట్ ప్రిఫర్ దిస్ వే. అండ్ so what we should understand, based on the arguments received and value returned, functions are divided into 4 types. Into with arguments, with రిటర్న్ వాల్యూ. అంటే అక్కడ రాసిన సీక్వెన్స్ అంటే ఇందాక రాసిన ప్రోగ్రామ్స్, ఆ 4 ప్రోగ్రామ్స్ రాసాం కదా, ఆ సీక్వెన్సే నేను ఇక్కడ రాయట్లేదు. జస్ట్ విత్ ఆర్గ్యుమెంట్స్, వితౌట్ రిటర్న్ వాల్యూ. Without arguments, without
బేస్డ్ ఆన్ మనం ఆర్గ్యుమెంట్స్ ఉన్నది అని బట్టి, అట్లాగే వాల్యూ రిటర్న్ చేస్తున్న దాన్ని బట్టి ఫంక్షన్స్ 4 టైప్స్ ఉంటాయి. ఏ ఫంక్షన్ తీసుకున్నా, మనం రాసే ఫంక్షన్స్లో ఏ తీసుకున్నా కూడా అది ఈ 4 ఏదో ఒక టైప్ అయి ఉంటుంది. చూద్దాం ఒకసారి, మనం ఇంతకుముందు రాసిన ప్రోగ్రామ్స్ ఒకసారి చూద్దాం. ఫంక్షన్స్ మీద ఏమేమి రాసాము, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫన్ ఎన్సిఆర్ అని ఒకటి రాసాం. దీంట్లో ఏముంది, ఫ్యాక్ట్ అనే ఫంక్షన్ రాసాం. ఇది ఏ టైపు, ఫ్యాక్ట్ అనేది బయట నుంచి ఆర్గ్యుమెంట్ తీసుకుంటుంది, ఒక వాల్యూ రిటర్న్ చేస్తుంది, అంటే విత్ ఆర్గ్యుమెంట్ విత్ రిటర్న్. దీని టైప్ ఇది. అట్లాగే ఇక్కడ ఉంది ఈ ఎల్సిఎం అనేది ఏంటి, పైనుంచి ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది, ఒక వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఇందా మనం అనుకున్నాం ఈ టైప్ ఎక్కువ ప్రిఫర్ చేయండి, ఆర్గ్యుమెంట్స్ బయట నుంచి ఆర్గ్యుమెంట్స్ తీసుకోవాలి, కావాల్సిన వర్క్ చేయాలి, వాల్యూ రిటర్న్ చేసేయాలి, అలా రాయడానికే ప్రిఫర్ చేయాలి. అలా పాసిబుల్ కానీ కొన్ని ఉంటే అప్పుడు మనం ఆల్టర్నేటివ్స్ చూద్దాం. అట్లాగే ఇది కూడా అంతే, యాడ్. ఇది ఇప్పుడు మనం రాసిన ఎగ్జాంపుల్ కూడా ఈ టైపే కాబట్టి దాన్ని ఇక్కడ 1 అనేది ఉంది. ఇదే టైప్ ఉంది, పైనుంచి ఆర్గ్యుమెంట్స్ ఏం తీసుకోవట్లేదు, ఇక్కడ ఎంటీగా ఉంది, అంటే వితౌట్ ఆర్గ్యుమెంట్స్ బట్ విత్ రిటర్న్ వాల్యూ. వితౌట్ ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్ వాల్యూ. ఇది కూడా అంతే, వితౌట్ ఆర్గ్యుమెంట్ విత్ రిటర్న్ వాల్యూ. ఇది కూడా అంతే, వితౌట్ ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్ వాల్యూ, ఒక వాల్యూ రిటర్న్ చేస్తుంది. అట్లాగే ఇక్కడ టేబుల్ అని రాసాం, ఇంకొక ఫంక్షన్ టేబుల్ రాసాం. ఇదే టైప్ మళ్ళీ టేబుల్ అనే ఫంక్షన్ రాసాం, పైనుంచి వాల్యూ తీసుకుంటుంది, కావాల్సిన క్యాలిక్యులేషన్ ఇక్కడ చేసేస్తుంది, దట్స్ ఇట్. ఇక్కడ నుంచి ఏం రిటర్న్ చేయట్లేదు, అంటే ఇదే టైపు విత్ ఆర్గ్యుమెంట్ వితౌట్ రిటర్న్ టైప్, ఏం రిటర్న్ చేయట్లేదు. ఒకవేళ ఏమీ రిటర్న్ చేయకపోతే టు ఇండికేట్ దట్ యూ బెటర్ రైటింగ్ వాయిడ్ హియర్, ఇక్కడ వాయిడ్ అని పెట్టడం అలవాటు చేసుకోండి. ఒక ఫంక్షన్ కనుక ఏమీ రిటర్న్ చేయకపోతే వాయిడ్ అని పెడతాను, ముందు రాయండి. ఇంటీజర్ని రిటర్న్ చేస్తే ఇంట్ అని పెట్టండి, ఫ్లోట్ వాల్యూ రిటర్న్ చేస్తే ఫ్లోట్ అని పెడతాం. అట్లా ఏ టైప్ ఆఫ్ వాల్యూ రిటర్న్ చేస్తే ఆ టైప్ మెన్షన్ చేస్తాము, ఏమీ రిటర్న్ చేయకపోతే వాయిడ్ అని రాసుకుంటాం. నెక్స్ట్ అట్లాగే సో ఇప్పుడు మనం డిఫరెంట్ టైప్స్ చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఉంది, ఇదేంటి వితౌట్ ఆర్గ్యుమెంట్స్ వితౌట్ రిటర్న్. ఆర్గ్యుమెంట్స్ లేవు, రిటర్న్ లేదు, జస్ట్ వస్తుంది, కొంత వర్క్ చేస్తుంది, బ్యాక్ వెళ్తుంది, అంతే. ఇక్కడ కూడా మనం వాయిడ్ పెట్టుకోవచ్చు, ఏం రిటర్న్ చేయట్లేదు కాబట్టి. అదే మనం పెట్టకున్నా ఏం కాదు కాబట్టి అలా రాస్తున్నాం. సో దీస్ ఆర్ జస్ట్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ వీ హ్యావ్ సీన్. ఇది మనం రాస్తున్నాం. సో ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ని, యాడ్ అనే ప్రోగ్రామ్ని మనం రాస్తాం. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే 4 ప్రోగ్రామ్స్ దేని ఎగ్జిక్యూట్ చేస్తే వీల్ గెట్ ది సేమ్ అవుట్పుట్. అట్లాగే ఇప్పుడు దీనిలాగానే ఓకే ఈ 4 రాసాం. ఇప్పుడు ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నెంబర్ మనం ఇంతకుముందు కూడా చేసిందే కదా, కొత్త ప్రోగ్రామ్ ఏం కాదు, జస్ట్ మనకు తెలిసిన ప్రోగ్రామ్. ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నెంబర్ కనుక్కోవాలి, దాన్ని కూడా ఈ 4 వేస్లో రాయొచ్చా? ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నెంబర్ని కూడా ఈ 4 వేస్లో రాయొచ్చా అంటే ఎస్ రాయొచ్చు. అదే కదా మన కాన్సెప్ట్, అదే ప్రతి ఫంక్షన్ని ఈ 4 వేస్లో రాయగలగడానికి మనకి ఎబిలిటీ ఉండాలి. బట్ కొన్నిసార్లు ఇది పాసిబుల్ కాదు, అప్పుడు దాన్ని వదిలేస్తాం. అలాంటప్పుడు దాన్ని వదిలేద్దాం. సపోజ్ ఇప్పుడు మనకి ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నెంబర్ కనుక్కోవాలి, ఏం చేస్తాం? ఒకవేళ ఈ మోడ్లో రాయదలుచుకుంటే, ఫస్ట్ టైప్ రాయదలుచుకుంటే ఏం లేదు, మొత్తం తీసుకొచ్చి ఫస్ట్ టైప్ ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ ఏం చేద్దాం, యాడ్ అనే బదులు ఫ్యాక్ట్ అని రాస్తాం. ఫంక్షన్ నేమ్ ఫ్యాక్ట్. సో ఏం కావాలి, ఒక నెంబర్ కావాలి, ఫ్యాక్టోరియల్ కావాలి, లూప్ కంట్రోల్ కోసం ఐ అనే వేరియబుల్ కావాలి. ఆ నెంబర్ని ఇన్పుట్ తీసుకుందాం. ఒక నెంబర్ ఇన్పుట్ తీసుకుంటున్నాం, దట్స్ ఇట్. తర్వాత ఒక లూప్ తీసుకొని for I is 1, I less than or equal to n, I plus plus
ఎఫ్ ఇంటూ ఈక్వల్ టు ఐ. లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫ్యాక్టోరియల్ ఎఫ్ అని ప్రింట్ చేసుకుంటాం. ఇనీషియల్గా ఎఫ్ వాల్యూ 1 పెట్టేసుకుంటాం. ఒక నెంబర్ ఇన్పుట్ తీసుకుంటున్నాం, దానికి సంబంధించిన థింగ్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు నేను ముందు ఫంక్షన్ రాసి తర్వాత మెయిన్ రాయొచ్చా అంటే రాసుకోవచ్చు. ఏది రాసినా ఫస్ట్ కంట్రోల్ మాత్రం మెయిన్కే వస్తుంది. సపోజ్ మన కాన్సన్ట్రేషన్ ఫంక్షన్ మీద పెడుతున్నాం, ఇట్లా రాయొచ్చా అంటే ఎస్, నో ప్రాబ్లం విత్ దిస్. సో ఇప్పుడు మనం ఇప్పుడు ఈ ఫ్యాక్ట్ ముందు రాసినా కూడా కంట్రోల్ ఎక్కడికి వస్తుంది, ఫస్ట్ మెయిన్కి వస్తుంది. మెయిన్కి వచ్చి ఫ్యాక్ట్ అనే ఫంక్షన్ కాల్ చేస్తుంది. కంట్రోల్ ఇక్కడి నుంచి ప్లేస్కి వెళ్తుంది, వెళ్ళి ఎన్ఎఫ్ఐ అనే వేరియబుల్స్ క్రియేట్ అవుతాయి. నెంబర్ ఇన్పుట్ తీసుకుంటున్నాం, లూప్ నెంబర్ ఆఫ్ టైమ్స్ లూప్ రిపీట్ అవుతుంది. ఇన్ ది మీన్ వైల్ ఈచ్ వాల్యూ ఈజ్ మల్టిప్లైడ్ టు ఎఫ్ ఈజ్ ఇనీషియలైజ్ సెట్ టు 1 కాబట్టి తర్వాత లూప్ అయిపోయేసరికి ఎఫ్ వాల్యూ ఎంత ఉందో దాన్ని మనం ఇక్కడ అవుట్పుట్గా ప్రింట్ చేస్తాం. దట్స్ ఇట్. ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ని మనం ఇక్కడ ఈ ఫంక్షన్లో ఇక్కడ రాద్దాం, ఈ వేలో రాద్దాం. అంటే ఎట్లా, మెయిన్లో ఇన్పుట్ తీసుకోవాలి, దాన్ని ఫంక్షన్కి పాస్ చేయాలి, అక్కడే క్యాలిక్యులేషన్, అక్కడే రిజల్ట్ జరిగిపోవాలి. సో ఫర్ దట్ ఫ్యాక్ట్ అనే ఫంక్షన్ ఇప్పుడు ఎలా ఉండాలి, మెయిన్లో ఇన్పుట్ తీసుకోవాలి, అంటే ఎన్ ఒక్కటి చాలు. ఇన్పుట్ తీసుకుంటున్నాం, ఫ్యాక్ట్ ఆఫ్ ఎన్ అంతే. సో ఈ ప్లేస్కి వచ్చి దానికి కావాల్సిన వర్క్ అంతా చేసేస్తున్నాం. సో ఇలా చేసినప్పుడు ఎన్ వాల్యూ పైనుంచి వస్తుంది కాబట్టి పైనుంచి వచ్చే వాల్యూ ఎప్పుడు కూడా మనం ఫంక్షన్ హెడర్లోకి తీసుకోవాలి. ఇంట్ ఎన్ అని తీసుకున్నాం. అండ్ ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఎంతో అవసరం లేదు కాబట్టి దీన్ని ఇక్కడ క్రియేట్ చేద్దాం. ఒకవేళ మళ్ళీ క్రియేట్ చేస్తే ఎర్రర్ వస్తుంది. సో ఎఫ్ ఈజ్ 1, ఐ ఈజ్ ఓకే డూయింగ్ దిస్ వన్. సో బయట నుంచి ఆర్గ్యుమెంట్ వస్తుంది, కావాల్సిన వర్క్ అంతా ఇక్కడే చేసేసాం, అవుట్పుట్ కూడా ఇక్కడే ప్రింట్ చేసాం. సో వితౌట్ రిటర్న్ వాల్యూ కాబట్టి ఇక్కడ వాయిడ్ పెట్టాం. అట్లాగే ఇదే థింగ్ ఇక్కడ తీసుకుంటే ఇదేంటి, విత్ ఆర్గ్యుమెంట్ విత్ రిటర్న్ వాల్యూ. సో ఇక్కడ నుంచి రిటర్న్ చేసి ఇక్కడ ఎఫ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఈ ఫంక్షన్ ఏం చేయాలి, ఎఫ్ వాల్యూ రిటర్న్ చేయాలి. రిటర్న్ ఎఫ్. అవుట్పుట్ ఇక్కడ ప్రింట్ చేసేస్తాం. ఎఫ్ ఈక్వల్ టు తీసుకున్నాం కాబట్టి మెయిన్లో ఎఫ్ వాడాం కాబట్టి ఇక్కడ కూడా ఎఫ్ యూజ్ చేద్దాం. ఎఫ్ కామా ఎన్ అంత అయిపోయింది. ఇక్కడ ఎన్ వస్తుంది. ఇక్కడ నుంచి వాల్యూ రిటర్న్ చేస్తున్నాం కాబట్టి ఈ ప్లేస్లో ఇంట్ పెట్టేసుకుంటాం. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, విత్ ఆర్గ్యుమెంట్ పైనుంచి ఆర్గ్యుమెంట్ వస్తుంది, కావాల్సిన క్యాలిక్యులేషన్ చేస్తున్నాం అండ్ వాల్యూ రిటర్న్ చేసేస్తున్నాం. రిటర్న్ అయిన వాల్యూ ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత దాన్ని ప్రాపర్గా ప్రింట్ చేసుకుంటాం. ఇది రాస్తాం. అండ్ ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ని ఇక్కడ రాయాలంటే ఎట్లా, వితౌట్ ఆర్గ్యుమెంట్ విత్ రిటర్న్ వాల్యూ అలా కావాలంటే అప్పుడు దీన్ని జస్ట్ ఇక్కడ నుంచి కాపీ పేస్ట్ చేసి కావాల్సిన మోడిఫికేషన్స్ చేద్దాం. ఇక్కడ వితౌట్ ఆర్గ్యుమెంట్ అంటే ఏం జరగాలి, ఇన్పుట్ ఫంక్షన్లో జరిగిపోవాలి. ఇన్పుట్ ఫంక్షన్లో జరిగిపోవాలి అంటే ఇక్కడ ఇన్పుట్ తీసుకోవాలి, క్యాలిక్యులేషన్ జరగాలి, రిజల్ట్ ఇక్కడి నుంచి రిటర్న్ అయిపోవాలి.
అలాంటప్పుడు ఇన్పుట్ ఫంక్షన్లోనే తీసుకుంటున్నాం కాబట్టి పైనుంచి వాల్యూ అక్కర్లేదు. ఎన్ అనే వేరియబుల్ ఇక్కడే క్రియేట్ చేసుకున్నాం. కావాల్సిన వేరియబుల్స్ క్రియేట్ చేసాం, ఇన్పుట్ తీసుకున్నాం, క్యాలిక్యులేట్ చేసాం, ప్రింటింగ్ మాత్రం మెయిన్కి పంపించాం. సో దీనికి అకార్డింగ్గా ఇక్కడ ఎఫ్ ఒకటి చాలు. ఇంట్ ఎఫ్ అనే వేరియబుల్ తీసుకున్నాం. ఎఫ్ ఈజ్ ఫ్యాక్ట్ ఆఫ్ దట్ వాల్యూ. ఇక్కడ ఎన్ అనేది కూడా అవసరం లేదు, ఎందుకంటే అది అక్కడే తీసుకుంటున్నాం కాబట్టి, ఫంక్షన్లోనే తీసుకుంటున్నాం కాబట్టి. అండ్ ప్రింట్ ద ఫ్యాక్టోరియల్. సిమిలర్ టు ది ఫస్ట్ ప్రోగ్రామ్ ఏం చేసాం, ముందు ఫంక్షన్ రాసి తర్వాత మెయిన్ రాసాం. ఆ సిమిలారిటీ కోసం ఇక్కడ కూడా అలాగే చేద్దాం. సో ఇప్పుడు ఈ నాలుగుట్లో ఏ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినా వి గెట్ సేమ్ రిజల్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ చూద్దాం. ఇక నేను మీకు తర్వాత ఈజీగా ఉండడం కోసం ఏం చేస్తున్నానంటే, ఫంక్షన్ ఏం యాక్టివిటీ చేస్తుందో అది ఫ్యాక్ట్ అనేది కాబట్టి వీటన్నిటికీ ఫ్యాక్ట్ అని పెట్టాను. దానికి ముందు F1 ఫ్యాక్ట్, F2 ఫ్యాక్ట్, F3 ఫ్యాక్ట్, F4 ఫ్యాక్ట్, 4 థింగ్స్ రాసాం. సో నెంబర్ సపోజ్ 5 అని ఇచ్చాం, ఫ్యాక్టోరియల్ ఈజ్ 120 అయిపోయింది. అదే మనం ఇప్పుడు ఈ ప్లేస్లో F2ని ఓపెన్ చేసి చూద్దాం. F2 అంటే ఇది ఇక్కడ ఏదైతే కనిపిస్తుంది, ఈ ప్లేస్లో ఏదైతే కనిపిస్తుందో ఈ ప్లేస్లో కనిపిస్తుంది. ఇప్పుడు మీకు ఇక్కడ డేవ్ సిలో కూడా మనకు కనిపిస్తుంది సేమ్ అదే ఫంక్షన్. ఇదేంటి F2 ఫ్యాక్ట్. దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసే వాళ్ళకి, అంటే మనం ప్రోగ్రామ్ రాస్తాము, వేరే వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటారు. అట్లా వేరే వాళ్ళు ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేస్తారో వాళ్ళకి ఆ ఫంక్షన్ ఎట్లా రాశారో వాళ్ళు తెలియదు. అంటే లైక్ ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్సా, వితౌట్ ఆర్గ్యుమెంట్సా, విత్ రిటర్నా, వితౌట్ రిటర్నా వాళ్ళకి తెలియదు. ఇది మన కన్వీనియన్స్ కోసం, మన ప్రోగ్రామర్ కన్వీనియన్స్ కోసం, కానీ వేరే వాళ్ళ కన్వీనియన్స్ కోసం కాదు. సో ఇక్కడ నెంబర్ లైక్ సమ్ 8 ఇచ్చాను. ఫ్యాక్టోరియల్ ఆఫ్ 8 ఈజ్ 40320. అట్లా ఏది తీసుకున్నా కూడా మనకి విల్ గెట్ ద సేమ్ థింగ్. అట్లా ఏ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినా అవుట్పుట్లో డిఫరెన్స్ ఏం రాదు, కాకపోతే మనకి సీక్వెన్స్ ఎక్కడ దేని తర్వాత ఏం జరుగుతుంది అని చూస్తున్నాం అంతే. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మనం రాసిన ప్రోగ్రామ్స్ లైక్ ఇంతకుముందు ఏవైతే రాసున్నామో, లైక్ ఇప్పుడు మనం ఫ్యాక్టోరియల్ రాసాము, ఇందాక సమ్ రాసాము, తర్వాత సమ్ ఆఫ్ డిజిట్స్ రాసాము. ఓకేనా, ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఇంతకుముందు మనం రాసాము, లైక్ LCM కనుక్కున్నాము, HCF కనుక్కున్నాము, HCF ఈజ్ నథింగ్ బట్ GCD కనుక్కున్నాము. ఇట్లా ఏమేమైతే మనం ప్రోగ్రామ్స్ రాసామో అన్ని ప్రోగ్రామ్స్ని, ప్రతి ప్రోగ్రామ్ని కూడా ఈ 4 వేస్లో రాయడానికి ట్రై చేయండి. జస్ట్ ఒక ప్రోగ్రామ్ ఇలా రాయండి, ఎగ్జిక్యూట్ చేయండి, ఇట్స్ ఫైన్, వర్కింగ్ గుడ్. నెక్స్ట్ ఏం చేస్తారు, దాంట్లో మోడిఫికేషన్స్ చేయండి. ఎలా మోడిఫికేషన్ చేస్తారు, విత్ ఆర్గ్యుమెంట్స్, వితౌట్ రిటర్న్ వాల్యూ ట్రై చేయండి. అది వర్క్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని మోడిఫై చేయండి, విత్ ఆర్గ్యుమెంట్స్, విత్ రిటర్న్ వాల్యూ. అది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక వే చూడండి, వితౌట్ ఆర్గ్యుమెంట్స్, విత్ రిటర్న్ వాల్యూ. ఇట్లా ప్రతి ప్రోగ్రామ్ని డిఫరెంట్ వేస్లో రాయడానికి ట్రై చేయండి. ఓకే, మనం ఇప్పుడు ఇంకో ప్రోగ్రామ్ చూద్దాం. లైక్ ఇదేంటి ఫ్యాక్టోరియల్ కదా, సమ్ ఆఫ్ డిజిట్స్ కూడా ఒక ప్రోగ్రామ్ రాస్తాం, మిగిలిన మీరు ట్రై చేద్దాం. ఓకేనా, సో ది సేమ్ ప్రోగ్రామ్ ఫర్ వాట్, సమ్ ఆఫ్ డిజిట్స్. F1 సమ్ ఆఫ్ డిజిట్స్. సో సమ్ ఆఫ్ డిజిట్స్ కావాలంటే ఏం చేస్తాం, SOD అని రాస్తాం ఫంక్షన్. మన ఇష్టం, అది ఫంక్షన్ ఏం సమ్ ఆఫ్ డిజిట్స్ అని రాస్తామా, SOD రాస్తామా, మన ఇష్టం. సో దాంట్లో ఏం జరగాలి, నెంబర్ కావాలి, సమ్ ఆఫ్ డిజిట్స్ కావాలి, ఇనీషియలీ సెట్ టు 1, లాస్ట్ డిజిట్ అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నాం. మనం వితౌట్ లాస్ట్ డిజిట్ కూడా చేయొచ్చు కాబట్టి దాన్ని సింపుల్గా చేద్దాం. సో నెంబర్, సమ్ తీసుకున్నాం, నెంబర్ ఇన్పుట్ తీసుకుంటున్నాం. తర్వాత ఏం చేయాలి, మనం ఫర్ లూప్ తీసుకుంటామా, వైల్ లూప్ తీసుకుంటామా, మన ఇష్టం, మనకి ఏది కన్వీనియంట్గా ఉంటే దాన్ని చేసేద్దాం. సో
వైల్ నెంబర్ నాట్ ఈక్వల్ టు 0 ఏం చేయాలి, సమ్ ప్లస్ ఈక్వల్ టు నెంబర్ మాడ్యులస్ 10. నెంబర్ మాడ్యులస్ 10, నెంబర్ని 10తో డివైడ్ చేసి వచ్చిన రిజల్ట్ని ఎస్కి యాడ్ చేసేస్తున్నాం. వెంటనే నెంబర్ని బై 10 చేస్తాం, నెంబర్ బై ఈక్వల్ టు 10. ఈ లాజిక్ గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, మనం ఆల్రెడీ డిస్కస్ చేసింది కాబట్టి అయిపోతుంది. రిజల్ట్ వస్తుంది. తర్వాత సమ్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ పర్సెంట్ ఎస్ అని ప్రింట్ చేస్తాం అంతే. ఇప్పుడు దానికోసం ఏం చేస్తాం, ఇక్కడ జస్ట్ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే చాలు, అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. నెంబర్ 4949748 ఉంది. సో టుగెదర్ 13 + 12 25. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మనం చేసిన ఇక్కడ మనం రాసిన ఫంక్షన్ ఈ ఎస్ఓడి అనేది ఏంటి, వితౌట్ ఆర్గ్యుమెంట్స్ వితౌట్ రిటర్న్ వాల్యూ, వితౌట్ ఆర్గ్యుమెంట్స్ వితౌట్ రిటర్న్ వాల్యూ. ఇప్పుడు ఇదే థింగ్ నాకేం కావాలి, ఈ ప్లేస్లో కావాలి, బట్ విత్ ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్ వాల్యూ. అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ ఎన్ అనే వాల్యూ ఇక్కడ తీసుకుంటున్నాం, ఎన్ ఇక్కడి నుంచి పాస్ చేస్తున్నాం, సమ్ ఆఫ్ డిజిట్స్ అనే ఫంక్షన్కి పాస్ చేస్తాం, అక్కడికి వెళ్తుంది సమ్ ఆఫ్ డిజిట్స్ సమ్ ఈక్వల్ టు 0. మనకి అడిషనల్ వేరియబుల్స్ ఏం అవసరం లేదు. సో ఇక్కడ మెయిన్లో ఎన్ అనే వేరియబుల్ తీసుకున్నాం, దాన్ని ఇక్కడ ఇన్పుట్ తీసుకొని ఫంక్షన్కి పాస్ చేసాం, ఫంక్షన్కి వెళ్ళగానే సమ్ ఇనీషియల్గా 0, లూప్ రిపీట్ చేసాం, కావాల్సిన ఆపరేషన్ జరుగుతుంది. ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత సమ్ ఆఫ్ డిజిట్స్ ఎస్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేసేస్తున్నాం. సో దిస్ ఈజ్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్. సో విత్ ఆర్గ్యుమెంట్స్ వితౌట్ రిటర్న్ వాల్యూ. ఇక్కడి నుంచి వాల్యూ పంపిస్తున్నాం ఒక వాల్యూని. సో ఇక్కడ ఈ లైన్ మనకి ఇంపార్టెంట్. ఈ లైన్లో ఎలా ఉంది, విత్ ఆర్గ్యుమెంట్స్ ఉందా వితౌట్ ఆర్గ్యుమెంట్స్ ఉందా, విత్ రిటర్న్ చేస్తున్నా వాల్యూ రిటర్న్ చేస్తున్నామా వాల్యూ రిటర్న్ చేయట్లేదా అని చూడండి. సిమిలర్లీ ఇక్కడ తీసుకుంటే దీంట్లో ఏం జరగాలి, విత్ ఆర్గ్యుమెంట్స్ అంటే మెయిన్లో ఇన్పుట్ తీసుకొని పైకి పంపించాలి. నెంబర్ తీసుకోవాలి, అక్కడ పంపిస్తాం, అక్కడి నుంచి వాల్యూ రిటర్న్ అయితే వచ్చిన దాన్ని ఇక్కడ రిజల్ట్గా ప్రింట్ చేసేస్తాం. అండ్ ఈ ఫంక్షన్ లోపల ఏం జరగాలి, సమ్ ఆఫ్ డిజిట్స్కి సంబంధించిన యాక్టివిటీ ఏదైతే ఉందో జరుగుతుంది. కాకపోతే ఓన్లీ థింగ్ ఈజ్ ఇక్కడ మనం ప్రింట్ చేసే బదులు రిటర్న్ ఎస్ వాల్యూ, ఇక్కడ రిటర్న్ చేస్తున్నాం కాబట్టి ఇట్ షుడ్ బి ఇంట్. దిస్ ఈజ్ వాట్ ద డిఫరెన్స్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, ఎన్ వాల్యూ ఎఫ్ వాల్యూ వేరియబుల్స్ ఎక్కడెక్కడైతే మనకు వేరియబుల్స్కి అవసరమో ఆ వేరియబుల్స్ మాత్రం క్రియేట్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఎన్లోకి ఇన్పుట్ తీసుకున్నాం, సమ్ ఆఫ్ డిజిట్స్ ఫంక్షన్ కాల్ చేసాం, అక్కడ వాల్యూ వెళ్తుంది, క్యాలిక్యులేట్ అయ్యి రిజల్ట్ వస్తుంది, వచ్చిన దాన్ని ఎఫ్లో తీసుకొని ప్రింట్ చేసారు, ఎస్లోకి తీసుకొని ప్రింట్ చేసుకోండి. సమ్ కదా ఎస్. చూడండి ఇక్కడ నేను వేరియబుల్ ఏదైనా మిస్ అయితే జాగ్రత్త చూడండి. నెక్స్ట్ ఇది ఇక్కడికి వచ్చేసరికి సేమ్ ఇంతే, వితౌట్ ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్ వాల్యూ. అప్పుడు ఏం చేస్తాం,
సమ్ ఆఫ్ డిజిట్స్ అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. కంట్రోల్ ఇక్కడి నుంచి ప్లేస్కి వెళ్తుంది. ఏం పంపించట్లేదు. ఎన్ఎస్ తీసుకున్నాం, నెంబర్ ఇన్పుట్ తీసుకున్నాం, ప్రాసెస్ చేసాము, రిజల్ట్ ఇక్కడి నుంచి రిటర్న్ చేస్తున్నాం. రిటర్న్ చేస్తున్నాం తీసుకొచ్చి ఇక్కడ సమ్ ఆఫ్ డిజిట్స్ ప్రింట్ చేసేసాం అంతే. సో ఇప్పుడు సేమ్ ప్రోగ్రామ్ని మనం 4 వేస్లో రాసుకుంటూ వచ్చాం. సో ఇట్లా మీరు ప్రతి ప్రోగ్రామ్ని రాయడానికి ట్రై చేయండి. కొన్ని ప్రోగ్రామ్స్ పాసిబుల్ కాదు, దాన్ని వదిలేయండి, అట్లాంటివి ఉంటే వదిలేయండి. సో ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్న ప్రోగ్రామ్సే కాకుండా యూ గో త్రూ లైక్ మీ అదర్ వెబ్సైట్స్లోనో లేదా ఇంకో టెక్స్ట్ బుక్స్లోనో ఇంకేదైనా ఎనీ వెబ్సైట్ ఎనీ ఛానల్, అక్కడ మీరు ఏం చేస్తారంటే కొత్త క్వశ్చన్స్ పికప్ చేయండి. అచ్చా ఈ ప్రోగ్రామ్ ఉంది, ఈ ప్రోగ్రామ్ రాయమని ఎక్సర్సైజ్ ఇచ్చారు, అది నేను ట్రై చేస్తాను, నేను రాయగలుగుతున్నానా లేదా, రాయగలిగితే గుడ్, రాయలేకపోతే ఎందుకు రాయలేకపోతున్నాం, ఎక్కడ ప్రాబ్లం ఉంది చూసుకొని మీరు మళ్ళీ ఓన్గా రాయండి. ఒకవేళ మీరు రాయడానికి ఏదైనా ఇబ్బంది ఉంది, ఈ ప్రోగ్రామ్ నేను ట్రై చేశాను రాలేదు అంటే అది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం అలాంటివి ఏదైనా ఉంటే. సో మీరు నాకేమీ రెస్పాన్స్ ఇవ్వట్లేదు కాబట్టి నేను ఏమి అజ్యూమ్ చేసుకుంటున్నానంటే యు ఆర్ డూయింగ్ గుడ్, మీరు ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు, మీకేమి ఇబ్బంది లేదు అని అనుకుంటున్నాను నేను. ఇంకేనా మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి, దాన్ని బట్టి చేద్దాం. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ చూద్దాం. లైక్ ఒక నెంబర్ ఇన్పుట్ తీసుకుని దాని ఫ్యాక్టర్స్ ప్రింట్ చేయాలి. ఒక నెంబర్ ఇన్పుట్ తీసుకొని దాని ఫ్యాక్టర్స్ని ప్రింట్ చేయాలి. అది ఎలా రాయొచ్చు అని చూద్దాం. సో అప్పుడు ఏం చేస్తాం, మెయిన్లో ఫ్యాక్టర్స్ మొత్తం, ఎందుకంటే ఇక్కడ ఈ ఫస్ట్ టైప్ ఏంటి, ఆర్గ్యుమెంట్స్ ఏం పంపించాం, వాల్యూ ఏం తీసుకోం, మెయిన్లో మొత్తం యాక్టివిటీ ఫంక్షన్లోనే జరిగిపోతుంది. అది ఏం వాల్యూస్ తీసుకోదు, ఏ వాల్యూ రిటర్న్ చేయదు. సో ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే డైరెక్ట్గా ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వదు కాబట్టి మెయిన్ నుంచి దాన్ని కాల్ చేస్తున్నాం అంతే. సో ఏంటి ఆ ఫంక్షన్ నేము, ఫ్యాక్టర్స్ ఈజ్ ది ఫంక్షన్ నేమ్. సో కంట్రోల్ ఇక్కడ నుంచి ఈ ప్లేస్కి వెళ్తుంది. ఎన్ అనేది ఏ వాల్యూ యొక్క ఫ్యాక్టర్స్ కావాలో ఆ ఎన్ వాల్యూ ఇన్పుట్ తీసుకుందాం. తర్వాత దాని ఫ్యాక్టర్స్ ప్రింట్ చేయాలి. ఫ్యాక్టర్స్ ప్రింట్ చేయాలంటే మనకు ఆల్రెడీ ఇంతకుముందు చేసిన కూడా కదా, లైక్ ఫర్ I is 1, I less than or equal to n I plus plus, if n modulus I equal to 0, I value print చేస్తాం. సో ఇక్కడ మనకి అడిషనల్గా అవసరమైన వేరియబుల్స్ ఎన్తో పాటుగా ఐ అనే వేరియబుల్ అవసరమైంది. ఇక్కడ చూడండి, మెయిన్లో నుంచి ఫ్యాక్టర్స్ అనే ఫంక్షన్ కాల్ చేసాం. కంట్రోల్ ఇక్కడి నుంచి ప్లేస్కి వచ్చింది. ఎన్లోకి ఇన్పుట్ తీసుకున్నాం, లూప్ రిపీట్ చేసాం. ఎన్నిసార్లు రిపీట్ చేస్తున్నాం, ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ లూప్ రిపీట్ చేస్తున్నాం. అవసరమైనప్పుడు అంటే మ్యాచ్ అయినప్పుడు మనకి ఐ వాల్యూ ప్రింట్ చేసుకుంటూ వచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్